రైట్. వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఊహించని పరిణామం ఎదురైంది. జైలు జీవితం అనుభవిస్తున్న వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన విజయవాడ సబ్ జైల్ అధికారులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొన్ని రోజులుగా బ్యాక్ పెయిన్ అలాగే కాళ్లు వాయడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు వల్లభనేని వంశీ. అయితే ఆ సమస్య తీవ్రతరం కావడంతో కాస్త అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే వెంటనే ఆసుపత్రికి తరలించారు. వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు కూడా చేయించారు. గుండె సంబంధిత టెస్టులు, బ్లడ్ టెస్ట్ చేశారు. పరీక్షల అనంతరం తిరిగి విజయవాడ జైలుకు వంశీని తరలించారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఊహించని పరిణామం ఎదురైంది. జైలు జీవితం అనుభవిస్తున్న వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన విజయవాడ సబ్ జైలు అధికారులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైట్, ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. అయితే ఏదైతే టీడీపీ కార్యాలయం సంబంధించి దాడి ఘటన కేసులో, అదేవిధంగా సత్యవర్ధన్ కి సంబంధించి కిడ్నాప్ కేసులో ప్రస్తుతము నిందితుడిగా రిమాండ్ ఖైదీగా కూడా ప్రస్తుతం వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా జైల్లో ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంత నిన్న సాయంత్రం వల్లభనేని వంశీకి అస్వస్థతకు గురవటం, అదేవిధంగా కాళ్లు కొంచెం వాపు రావటం, ఛాతిలో నొప్పి రావడంతో ప్రస్తుతము పోలీసులు నిన్న సాయంత్రం హుటాహుటిన వల్లభనేని వంశీని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ రక్త పరీక్షతో పాటు కొన్ని కీలకమైన పరీక్షలు సంబంధించి చేయటం, అదేవిధంగా అనంతరం అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ జిల్లా జైలుకు తరలించడం జరిగింది. అయితే వల్లభనేని వంశీకి సంబంధించి గతంలో వెన్నెముకకు సంబంధించిన సమస్యలో కొంత బాధపడటం జరిగింది. దానికి సంబంధించి కూడా కోర్టు నుంచి కొంత అనుమతి కోసం ప్రత్యేకమైన మంచం, అదేవిధంగా ఇతర అంశాలకి సంబంధించి కూడా కోర్టు అనుమతి ఇవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కొంత దీర్ఘకాలిక దాపు నెల ఉండటం, కొంత తన ఆరోగ్యం క్షీణించింది అనేది కూడా అటు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగా నిన్న కొంచెం కాళ్ళు వాపు రావడం. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.